ఏ ఊరు పాప మనది? ఈ ఊరే. బాపురే, పైనుండి కింద దాకా అన్ని పాటలు కరెక్ట్గా ఉన్నా ఇంత మంచి బిగరు నా కంట్లో పడకుండా, నా కౌగిల్లో కరగకుండా, నా పడక ఎక్కకుండా చచ్చా ఎన్నాళ్ళు నీ కన్యత్వాన్ని కాపాడిన ఆ పితామహుడు ఎవరే? మిస్టర్, మాటలు తిన్నగా రాని, లేదంటే చంప పగులుతుంది నీకు. ఈ గుట్కా పాండు పేరు వింటే నీలాంటి కనిపేలు పారిపోతారు, లేదా నా కౌగిల్లో వాలిపోతారు. ఈ రెండు జరగలేదంటే నీకు నా గురించి తెలియదన్నమాట. నా నుండి నిన్ను కాపాడడం కోసం ఇంత అందాన్ని నాకు దక్కకుండా చేసినందుకు నీ అయ్యా నీ అయ్యకు మరణ శిక్ష విధించబోతున్నాను. ఎక్కువ పండి అక్కడ మీ ఇంట్లో మీ నాన్నలు చంపి మీ అమ్మకు శోకరాత్రి, మనకు శోభరాత్రి జరిపిస్తాను. రా, ఎక్కువ బండి. నువ్వు అసలు మనుషులుగా పుట్టావా లేదా పశువులుగా పుట్టావా? తప్పు చేసేవే, చాలా పెద్ద తప్పు చేసావు. తప్పు చేసి నాలో మృగాన్ని తట్టి లేపావు. గుట్టిగా చేద్దాం అనుకున్నా, కానీ గుంపులో చేయించుకోవడం ఇష్టమా? నీలాంటి పొగరు పిగరగల కసిగల్ల ఆడదాన్ని ఇంతవరకు నేను అనుభవించలేదు. చంప మీద కొట్టిన దాన్ని చెరసాలని నా చిరకాల కోరిక. ఎలాగంటే లేడి పిల్ల వెంట పులి వేటాడే గోళ్లతో కసికసిగా రక్కి చుక్క నెత్తులు పీల్చుకుంటుంది. అలా ఈ రోజు ఈ నడు బజార్లో ఈ జనం చూస్తుండగా ఈ కాకతి పడుతుంది. నీకు అక్క చెల్లెలు లేరా? ఏమో, మా అయ్యని అడగాల. కామి కాని వాడు మోక్షగామి కాలేడని మా అయ్య చెబుతూ ఉండేవాడు. మోక్షానికి పోవాలని కామిని అయ్యాను. నాతో రమిసై నన్ను మోక్షానికి పంపు, నువ్వు కామిని అవుతావు. ఆ నిజం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ సలసలా కాగిపోతుంది. వాడు అసలు మనిషి రాక్షసుడా? నీ బాబు. అమ్మా చెప్పుతో కొడదామని మర్యాదగా ఒప్పుకుంటే కామిని మాత్రమే కాదని ఒప్పుకోకపోతే నీ కన్యత్వాన్ని కసితేర కాటి వేసి కాలనాగినవుతాను. ఒప్పుకోవే తల్లి. నీకు స్వర్గం చూపించడానికి స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. ప్లీజ్ ఒక్కసారి ఒప్పుకో. నీకు తల్లి చెల్లి అనేవాళ్ళే అసలు ఉన్నారా లేరా? లేరు. నాకు మా అయ్య మాత్రమే తెలుసు. నాకు నేర్పింది రెండు సూత్రాలు. అవేమిటో తెలుసా? నెంబర్ 1, ఆడదాన్ని సుఖపెట్టు. నెంబర్ 2, అడ్డు వచ్చిన వాళ్ళని మట్టు పెట్టు. ఇది మా అయ్య నాకు నేర్పిన సూత్రం. నీ బాబు మనుషులకు పుట్టాడా లేకపోతే గొడ్లకు పుట్టాడా? ఇంకొకసారి మా అయ్య గురించి ఏమన్నా మాట్లాడావంటే చిత్రవద చేసి చంపుతా. నీకు ఒక విషయం తెలుసా? చంప మీద కొట్టిన దాన్ని తెరిచేయి, చెప్పుతో కొట్టిన దాన్ని చంపేయ్.
ఈ మా అయ్య నాకు నేర్పిన సూత్రాలు. తండ్రి మాట జవదాడనని నాకు చాలా మంచి పేరు ఉంది. అమ్మో ఇది అసలు మింటలోడా పిచ్చోడా సాడిస్టా ఏ నీ అయ్యా. ఆ మూడింటి కలయికనే ఈ గుట్కా పండు ఫ్రీగా సుఖాన్ని అందించడం కోసం స్వర్గం నుంచి దిగి వచ్చిన స్వర్గాధిపతిని. నీకు ఫ్రీగా స్వర్గం చూపిస్తాను, రావే. హలో మిస్టర్, ఇష్టంలో నాడదండి బలవంతం చేయటం అంత మంచిది కాదనుకుంటాను. ఎవడ్రా నువ్వు? మగాన్ని. అంటే నేను మాడేగాడినా? నీ గురించి నీకు బాగా తెలుసు. నీ గురించి చాలా విన్నాను రా. అయినా చీప్ గా ఆడపిల్లల పట్టడం ఏంటరా? ఏయ్, నా గురించి పూర్తిగా తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వేంట్రా? నీ జాతక చరిత్ర మొత్తం బాగా తెలుసురా. చెప్తా విను. నీ అయ్యా రాచకొండ లచ్చన్న, నీ పేరు రాచకొండ పాండు. బడికి వెళ్ళే టైం నుండి గుటకాలు తింటూ గుటకా పండుగ పేరు మార్చుకున్నా గోండా ఇస్తున్న గోండా నా కొడుకువి. నీకొక తమ్ముడు ఒక బకాసురుడు, మరొకడు రావణాసురుడు. ఇద్దరు కలిసి ఈ రైతుల రక్తం జలగల్లా పీరుస్తున్నారు కదరా. చాలా ఇంకేమన్నా కావాలా? ఏయ్, నా గురించి పూర్తిగా తెలుసుకున్నాననుకుంటున్నావు, కానీ నీకు సంపూర్ణంగా తెలియదురా. తెలిస్తే ఇలా మాట్లాడవు. మాకు ఎదురుపడ్డ ఎవడైనా భూమి మీద ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టలేదురా. ప్రాణం మీద తీపి, బతుకు మీద ఆశ రెండు ఉంటే దాన్ని నాకు అప్పగించి వెళ్ళిపో. రే అనుష ఎవరో కాదురా, కాబోయే భార్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సిబిఐ ఐపీఎస్. నా పేరు ఏసీపీ సూర్య. అందరూ ముద్దుగా సూర్య అంటారు. అసిస్టెంట్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నువ్వు మీ నాన్న పెద్ద పోటుకోళ్ళండి. తెలుసుకుని ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను రా. పోలీసుడా నా పోలీసుడానా? ఎంత మందిని చూసాండ్రా. మొదట్లో ప్రగల్భాలు పలకడం, ఆ తర్వాత బల కింద చేయబడ్డం, ఆ తర్వాత మేము విసిరే బిస్కెట్లకు దొంగ కార్చడం. ఈ రూపం వేసిన ప్రతివాడు తెగ పొడి చేద్దామనుకుంటాడు. కన్ను మూసి తెరిచేలాగా మీ ట్రాన్స్ఫర్ కాగితం మీ చేతుల్లో, మీ బతుకుల అడుగుల్లో. ఇది మీ జీవితం. ఫిగర్ నొక్కితే బుల్లెట్ వెనక నుంచి వస్తుంది. ఎండ్ కింద కాల్చి పారేసి నా కొడక ఫైల్ క్లోజ్ చేస్తా. దగ్గర నొక్కుతావా? నన్ను చంపుతావా? ఏయ్, నీకు పైన వాడికి పైన మొగుళ్ళు ఉంటారా? వాళ్ళందరికీ మొగుడా మా అయ్య రాచకొండ లచ్చన్న. దాని మానం నీ ప్రాణం నిలవాలంటే మర్యాదగా దాన్ని నాకు అప్పగించి పారిపోండి. ఇక్కడే ఉంటా, ఈ ఊళ్ళోనే ఉంటా. ఉచ్చ ఢీకుంటానంటే 24 గంటలు ఈ ఊళ్ళోనే డ్యూటీ చేస్తాను. రౌడీలతో వచ్చినా సరే, రాజకీయ నాయకులతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే
పరిస్థితులతో వచ్చినా సరే నా కొడక రెండ్రా చూసుకుందాం. అసలు పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? చట్టాన్ని ధర్మాన్ని కాపాడుతానని ఈ యూనిఫామ్ వేసుకున్న రోజున ప్రతిజ్ఞ చేశాను రా. వాటి కోసం ఎంత దూరం అని వెళ్తా. ఒక నా అనుష గురించే కాదురా, ఈ ఊళ్ళో ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా, ఏ అత్యాచారం జరిగినా నా కొడక ఈడ్చుకున్న తండ్రికి వస్తే గాడిద మీద ఊరేగిస్తా. దాహంగా ఉందా? ఇక తాగి మిగిలినవి నీ అయ్యకువ్వు. ఏయ్, రాచకొండతో వైరం రాచపుడితో సమానం. ఈ ఊరికి ఎందుకు వచ్చాను రా భగవంతుడు అని నీ పై అధికారులు కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడే రోజు అతి దగ్గరలోనే ఉంది రాండ్రా పిచ్చి బుజ్జి. చూడు రాచకొండ లచ్చన్నక్కండి, రాచకొండ గడి బంగారు కొండ. వెళ్ళి నీ అయ్యకు చెప్పు, గంటలో నిమిషాలు లెక్క పెట్టుకోమని చెప్పు. పొర బండ నా కొడుక, వెళ్ళి నీ రాచకొండ గడికి చెప్పు. చూపు బాగుంది, చాలా బాగుంది. నువ్వు చూస్తే బరగడానికి నేను ఉడతాను కాదురా. ఈ ఊరి బాగు కోసం ఊరికి నెత్తురుతో ఉరుకుతున్నా మొహాన్ని. నా దానికి వచ్చే గుడ్లు పీకి చేతులు పెడతా నా కొడక. ఉడుకునెత్తరు ఉచ్చుతునెత్తరు అదే తెలుస్తా. నువ్వు పెట్టుకుంది మనిషితో కాదు, మృగంతో. మృగాలు ఊళ్ళో కదిలో ఉండేది, అడవిలో పంపిస్తా, త్వరలోనే పంపిస్తా. సరిగ్గా 24 గంటల్లో నీ ట్రాన్స్ఫర్ కాగితం నీ చేతిలో ఉంటుంది, రెడీగా ఉండు. అదే కనుక జరిగితే వీలైతే చాలికి కాదండి కాడికి పంపిస్తా. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఓరి నా పిచ్చి పోలీసు, ఈ పాండు అంటే వణుకు దడా పుట్టేలా చేస్తాడు. నాకు తెలిసిందే రెండే రెండు, నచ్చిన దాన్ని చర్చడం, నచ్చని దాన్ని చంపడం. ఇది చేత కాకపోతే నేను చావడం. ఇది నా 3వ సూత్రం. అయితే 3వ సూత్రానికి రెడీగా ఉండు. చూస్తా నీ అంతు దానంతు. బావా, వాడు అసలే రాక్షసుడు. అయినా నువ్వేంటి బావా ఇలా వచ్చావు? చూడు అనుష, వాడి గురించి వాడి బాబు గురించి నాకు బాగా తెలుసు. అయినా వాళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టు. చూడు బావా, చూస్తూనే ఉన్నాగా వాడు గొడవ కాసేపాకి. చాలా ఆకలిగా ఉంది. పద బావా, త్వరగా ఇంటికెళ్ళి భోంచేద్దు గాని. ఇది ఆ ఆకలి కాదు, ఈ ఆకలి. అబ్బా ఆశ, అవేమీ కుదరవు. అవన్నీ పెళ్ళైన తర్వాతే. కనీసం కాఫీ టిఫిన్లు అయినానా? వద్దమ్మా. ఏమ్మా? అన్నయ్య వచ్చే వేళ అయింది. ఆయన చూస్తే బాగుండదమ్మా. లేకపోతే టాబ్లెట్ ఇవ్వనా? లేకపోతే ఇండిషన్ చేయనా? ఆహా. మరి ఇంకేం కావాలి నీకు? కావాలి.